ఓం గణపతయే నమః. ఓం వాస్తు బ్రహ్మణే నమః. వాస్తురీత్యా ఎటువంటి స్థలాలు కొనుగోలు చేయకూడదు, ఎటువంటి చోట నివాసం అనేది పనికిరాదు అనేది ఈ వీడియోలో చూద్దాం. వాస్తు శాస్త్రంలో ఇల్లు కట్టేటప్పుడు స్థలం అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. స్థలం ఉంటేనే కదా గృహ నిర్మాణం అనేది. అలాంటి స్థలం యొక్క ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఎటువంటి అంశాల పరిశీలన చేసుకోవాలి అనేటటువంటిదే ఈ వీడియో. ఎటువంటి భూములు కొనకూడదు అంటే, ఒకటి శ్మశాన దూషిత భూమి, పర్వత దూషిత భూమి, నదీ తటాగాది జలాశయ దూషిత భూమి, గ్రామ సరిహద్దు దూషిత భూమి, దేవాలయ శిథిల ప్రదేశ దేవతా వృక్ష వల్మీకాది దూషిత భూమి, దేవాలయ దూషిత భూమి 6వది. 7వది దేవాలయ గోపుర శిఖర ధ్వజస్తంభాదుల దూషిత భూమి. 8వది దేవాలయ గోపుర ధ్వజస్తంభ వృక్షఛాయ దూషిత భూమి. 9వది సన్యాస మఠ చైత్య ధర్మసత్రాదుల దూషిత భూమి. 10 రాజభవన దూషిత భూమి. చివరగా బ్రాహ్మణ గృహ దూషిత భూమి. వీటి గురించి సంక్షిప్తంగా చూద్దాం. మొదటగా శ్మశాన దూషిత భూమి. శ్మశాన దూషిత భూమి అంటే స్థలానికి చుట్టుపక్కల శ్మశానం ఉండడం కానీ, ఇంతకుముందు శ్మశానంగా ఉన్నటువంటి భూమిని కొనడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ చేయకూడదు. కనీసం 200 గజాల దూరం అనేది ఉండాలి మన ఇంటికి శ్మశానానికి. ఈ శ్మశానం నుంచి వచ్చేటటువంటి ధూమం, పొగ ఏదైతే ఉందో అది గృహంలోకి రాకూడదు. దీన్ని వాస్తుశాస్త్రంలో ప్రేత ధూమ వేదగా చెప్తారు. అలాగే దగ్గరలో మార్చురీలు ఉండడం, మాంసం విక్రయశాలలు ఉండడం, ఘోరీలు సమాధులు ఉండడం, ఇటువంటివి కూడా గృహానికి ఎదురుగా ఉండకుండా గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి. 2వది పర్వత దూషిత భూమి. వాస్తురీత్యా కొనకూడనటువంటి భూములు ఇదొకటి. పర్వతాలు, కొండలు, శిఖరాలు, పర్వతాగ్రములు యందు, పర్వత మధ్య భాగంలో పర్వత సానువులు యందు ఇల్లు అనేది కట్టుకోకూడదు. గృహానికి ఎదురుగా పెద్ద పెద్ద బండరాలు ఉండడం, వీటిని దంతవేద మహాపాషాణ వేద దోషంగా చెప్తారు. ఇది ఎవరికి చెప్పారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కట్టడానికి, మిలిటరీలు, అలాగే దేవాలయాలు కట్టడానికి, గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి వారు వీటి యందు నిర్మాణం చేసుకోవచ్చు, నివాసం ఉండొచ్చు. కానీ సామాన్యమైనటువంటి మానవులకి, సామాన్యమైన ప్రజానికానికి ఇది దోషంగా చెప్పారు, పర్వత దూషిత భూమి. ఇక 3వది నదీ తటాకాది జలాశయ దూషిత భూమి. అంటే నదీ కాలువలు, చెరువులు, జల ప్రవాహాలకు అతి సమీపంగా గృహ నిర్మాణం అనేది చేయకూడదనేది మాట. ఇంటి ఎదురుగా ఎటువంటి ప్రవాహం అనేది ఉండకూడదు. దీనివల్ల ప్రవాహ వేద దోషం కలుగుతుంది. ఒకవేళ ఉన్న వాటికి దూరంగా చేయవలసి వస్తే ఒక 40 గజాల దూరంలో కనీసం ఉంచి ఇవి ఉండి గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి. ఎందుచేత అతివృష్టి బాధలు కలిగినప్పుడు ఈ ప్రవాహాల వల్ల బాధలు కలుగుతాయనేది చెప్పినటువంటి మాట. అలాగే గృహానికి ఎదురుగా బురద, గుంట, బావులు, నదీ కాలువలు, చెరువులు, పుష్కరిణి, బావి, నీటి గుంటలు ఇవేవి ఉండకుండా గృహ నిర్మాణం అనేది చేసుకోవాలి. అటువంటి స్థలాన్ని ఎంచుకోవాలి. ఇక 4వది గ్రామ సరిహద్దు దూషిత భూమి. గ్రామ సరిహద్దు అంటే పట్టణానికి కానీ ఊరికి కానీ బాగా దూరంగా ఉన్నటువంటి భూమి. ఇటువంటి భూములు కూడా కొనుగోలు చేయకూడదు అనేటటువంటి వాస్తుశాస్త్రంలో ఉన్నటువంటి మాట. ఇక 5వది దేవాలయ శిథిల ప్రదేశ దేవతా వృక్ష వల్మీకాది దూషిత భూమి. అంటే దేవాలయ భూములు కానీ, ఇంతకుముందు దేవాలయంగా ఉన్నటువంటి భూములు కానీ, దేవుడికి మాన్యంగా ఇచ్చినటువంటి భూములు కానీ కొనుగోలు చేసి గృహ నిర్మాణం అనేది చేయకూడదు. అలాగే దేవతా వృక్షాల, వేప మొదలైనటువంటి వృక్షాలను నరికి అటువంటి స్థలాల్లో గృహ నిర్మాణం అనేది చేయడం మంచిది కాదు. అలాగే పాము పుట్టలో, చీమల పుట్టలో ఉన్నటువంటి భూములు కొనుగోలు చేయకూడదు, గృహ నిర్మాణం చేయకూడదు. గృహ నిర్మాణ స్థలం కొనుగోలు విషయంలో ఈ విషయాలు ముఖ్యంగా చూసుకోవాలి. అయితే చీమల పుట్ట పెట్టిన తర్వాత 8 మాసాల లోపు అవి తొలగించి గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు. తర్వాత కాలంలో అవి తొలగించి గృహ నిర్మాణం అనేది చేయకూడదు. ఎంతైనా చీమ పుట్టలు, ఈ పాము పుట్టలు ఇవి తొలగించి గృహ నిర్మాణం చేయడం అనేది మంచిది కాదు. ఇక 6వది దేవాలయ దూషిత భూమి. ఇంటి ఎదురుగా ఏ దేవాలయం ఉండడం కానీ, దేవాలయానికి ఎదురుగా మన ఇంటి భాగంగా ఉండడం కానీ, మన ఇంటి భాగం ఏ భాగం ఉండడం కానీ జరగకూడదు. ముఖ్యంగా శివాలయానికి ఎదురుగా, విష్ణు సంబంధ దేవాలయాలకి వెనక వైపు, అమ్మవారి ఆలయానికి ఎడమవైపు ఆయా దిశల్లో గృహ నిర్మాణం అనేది చేయకూడదు. స్థలం కొనడం కానీ చేయకూడదు. అయితే ఈ నియమాలు ఎంత ప్రతిష్ఠ జరిగే పూజలు, నైవేద్యాలు, ఉత్సవాలు జరిగేటటువంటి దేవాలయాలకే వర్తిస్తాయి. చిన్న చిన్న మందిరాలకి ఎటువంటి నియమాలు ఉండవు. ఇక 7వది దేవాలయ గోపుర
శిఖర ధ్వజస్తంభాదుల దూషిత భూమి. దేవాలయ ధ్వజస్తంభం, గాలిగోపురం, దేవాలయ శిఖరాలు, రాజప్రాసాదం, దేవప్రాసాదం, దేవాలయం, దేవతా మండపం, వాన శిఖరాలు ఇవన్నీ గోపురాలుగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. వీటికి ఎదురుగా లేదంటే గృహానికి ఎదురుగా ఇవి ఉండకుండా చూసుకోవాలి. గోపుర శూల దోషం అనేది ఏర్పడుతుంది. ఇక 8వది దేవాలయ గోపుర ధ్వజస్తంభ వృక్షఛాయ దూషిత భూమి. దేవాలయ గోపురాలు, శిఖరాలు, ధ్వజస్తంభం, గాలిగోపురం, పెద్ద పెద్ద వృక్షాల యొక్క నీడ గృహంపై పడకూడదు. ముఖ్యంగా 9 గంటల నుంచి 3 గంటల లోపు వచ్చేటటువంటి నీడని ధ్వజఛాయ లేదా లింగఛాయ అంటారు. ఇది గృహంపై పడటం దోషం. అందుచేత గృహం లేదా స్థలం కొనుగోలు చేసేవారు ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే సూర్యోదయం అయిన తర్వాత మొదటి నీడ ఎక్కడి వరకు అయితే పడుతుందో దానికి 8 రెట్ల వరకు దోషం ఉంటుంది. ఈనాటి కాలంలో కాలానుసారం గత్యంతరం లేక ఈ నీడ కనీసం ఇవి ఈ ధ్వజస్తంభం, ఈ గోపురం, ఈ శిఖరం, ఈ చెట్ల నీడ ఇంటిపై పడకుండా గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. ఇక 9వది సన్యాసమఠ చైత్య ధర్మసత్రాదుల దూషిత భూమి. సన్యాసులు, మఠాలు, సత్రాలు, ధర్మసత్రాలు, గోశాలలు, రచ్చబండలుగా ఉన్నటువంటి భూములు, 3 వీధులు కలిసే భూములు, 4 రోడ్లు కలిసే స్థలాలు, గ్రామస్తులు మలమూత్ర విసర్జన చేసే భూములు, మంచినీళ్ళు తెచ్చుకునే చెరువులు, బావులు దగ్గరలో ఉన్నటువంటి స్థలాలు, హోటల్సు, లాడ్జింగులు, సినిమా హాల్స్ ఎదురుగా ఉన్నటువంటి స్థలాలు ఇవి కూడా వాస్తురీత్యా కొనుగోలు చేయడం మంచిది కాదు. కనీసం వీటికి 40 గజాల దూరం గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. ఇక 10వది రాజభవన దూషిత భూమి. అంటే పూర్వం రాజులు, మంత్రులు, సామంతులు వీరు ఉన్నటువంటి రాజభవనాలు, కోటలు నివాసానికి పనికిరావు. వీటిని పడగొట్టే గృహ నిర్మాణం చేయడం కూడా మంచిది కాదు. అయితే వీరి వంశీకులు ఉండవచ్చు. ఇప్పటి కాలంలో అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాల పరిపాలన అధికారుల యొక్క హౌసులు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ళు గెస్ట్ హౌసులుగా చెప్పచ్చు. వీటి ఎదురుగా స్థలం కొనుగోలు చేయడం కానీ, గృహ నిర్మాణం చేయడం కానీ, నివాసం ఉండడం కానీ మంచిది కాదు. అయితే ఇందులో పనిచేసేటటువంటి ఉద్యోగులకు మాత్రం పర్వాలేదు. ఇక చివరగా బ్రాహ్మణ గృహ దూషిత భూమి. అంటే అనుష్ఠానపరులైనటువంటి కర్మిష్ఠులకు విప్రు యొక్క గృహాలకు కనీసం 100 అడుగుల దూరంలో బ్రాహ్మణేతరులు మిగిలిన వారు నివాసానికి పనికిరాదు. అయితే ఈ విషయం అనుష్ఠానపరులైనటువంటి బ్రాహ్మణ విషయంలోనే చెప్పబడింది. ఈనాటి కాలంలో కాలమాన పరిస్థితులను బట్టి వృత్తిరీత్యా మార్పులు రావడం వల్ల కులమత భేదాలు లేకుండా ఎవరైనా ఉండవచ్చు. ఈనాటి కాలానికి ఇది వర్తించదు. అయితే ఇప్పుడు ఏదైతే భూములు మనం చెప్పుకున్నామో, నేను తెలియజేశానో వీటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగింది. ఈ శ్మశాన దూషిత భూమి, సన్యాస మఠాలు, ఈ దేవాలయాన్ని, గోపురానికి సంబంధించినటువంటి ఎంతెంత దూరం ఉండాలి, దానికి ఉన్నటువంటి పూర్తి నియమాలు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా దేనికదే ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయడం జరిగింది. వాటికి సంబంధించి మీరు వీడియోలు చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుతాయి. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి కూడా. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా మీకు వాస్తుకు సంబంధించి సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎండ్ల ప్లాన్లకు కానీ, వాస్తు చూడటానికి కానీ ఎక్కడికైనా మేము వస్తాము. వాస్తు శాస్త్రబద్ధంగా ఇండ్ల ప్లాన్లు వేస్తాము. ఎక్కడికైనా వచ్చి వాస్తు సంబంధమైనటువంటి సమస్యలు చూసి దానికి సంబంధించినటువంటి పరిష్కారాలు కూడా తెలియజేస్తాం. మా నెంబర్ ఇది.